అందరికీ జై భీమ్. నేను మీ రవికుమార్ కంకిపాటి. మిత్రులారా, మరి మరి నే 13వ తారీఖున జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మాట్లాడుతాం మనం. అయితే పోలింగ్ అయినటువంటి పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను. పోలింగ్ అయిన పర్సంటేజు ఆ యొక్క ఛానల్ వారు ఆ యొక్క అంటే కొంచెం వేరియేషన్లో కొంచెం చెప్తున్నారు అందుకని. అయితే ఏదేమైనా సరే దాదాపుగా 80% పోల్ అయిందని చెప్తున్నారు అందుకని ఆంధ్రాలో. అయితే టోటల్గా అయితే ఏంటంటే కనుక మిత్రులారా, కనుమ 100లో ఉన్నటువంటి 80% పోల్ అవుతే ఇంకా 20% పోల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కనుక ఈ పోలైన ఈ ఓటు వేసిన వారు ఎవరై ఉంటారు, ఎందుకని ఈ ఓటు వేయని వారు ఎవరై ఉంటారని చెప్పేసి మనం ఆలోచిస్తే కనుక, ముఖ్యంగా ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఊరొచ్చి ఒకవేళ కొంతమంది వెయిల్కి పోవచ్చు. ఎందుకని వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ షెడ్యూల్ వల్ల ఒక లేకపోవచ్చు. ఎందుకని ఒకటే ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ ద్వారాగా వేసే ఒక ప్రక్రియ వాళ్ళకి అమర్చాలి. ఎందుకంటే మనం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వచ్చాం. ఎన్నో తర్వాత వేరే వేరే కంట్రీల్లో, డెవలప్ అయిన కంట్రీలో చాలా చోట్ల ఇదే నడుస్తుంది. ఎందుకని ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే మనిషి ఓటేటకి అవకాశం కల్పిస్తారు. ఎందుకని వాళ్ళు కల్పించారని. మరి అదే రకంగా మన దగ్గర కూడా ఇటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ టైంలో మనం కూడా కల్పించాలి. తర్వాత అవేర్నెస్ కల్పించాలి, వాళ్ళు అవగాహన కల్పించాలి కదా. అది చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఓటేయాలన్న సంగతి వాళ్ళు నిర్లక్ష్యం చేయాలి. అయితే మనం చెప్పేది ఏంటంటే కనుక, ఈ ఓటు అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన నిజంగా అందరికీ కూడా సమానంగా ఓటు ఉండాలి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని చెప్పేసి ఆయన శ్రమించి కష్టించి ఆలోచించి ఆయనటువంటి ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 20% ఓటు వేయని వాళ్ళు ఎవరని చెప్పేసి ఆలోచన చేస్తే కనుక ఎక్కువగా రిచ్ మ్యాన్స్, బిజీ షెడ్యూల్ మ్యాన్స్ ఓటు వేయకపోయి ఉండొచ్చు. ఎందుకని తర్వాత తీసుకుంటే కనుక ఈ ఓటు వేసిన వాళ్ళంతా కూడా ఎండలో నుంచుని, లైన్లో నుంచుని, క్యూలో నుంచి ఓటు వేసిందంతా ఎవరు ఉంటారు? ఎందుకని పనికి వెళ్ళే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, శ్రమజీవులు, తర్వాత దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల కింద వీళ్ళు ఉంటారు. ఎందుకని అయితే ఏంటంటే కనుక వీళ్ళేమో అయితే ఓసీల్లో కూడా మళ్ళీ చాలామంది వేస్తారు. అయితే రిచ్ మ్యాన్స్ కొంతమంది బాగా అగ్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇందులో బీసీలు, ఎస్సీలో కూడా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం కూడా చేసి ఉండొచ్చు. ఏదేమైనా సరే మేజర్గా మాత్రం ఇక్కడ రిచ్ మ్యాన్స్ మాత్రం ఓటేయరని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ పాపం ఈ ఎండలో లైన్లో నుంచుని కష్టపడి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈ పేదలు, ఈ కష్టపడే వాళ్ళు, ఈ దళితులు ఎక్కువ శాతం ఉంటారు. అయితే ఎక్కువగా మళ్ళీ ఓటేయిన వారు మాత్రమే ఈ రాజకీయ ప్రభుత్వం మాత్రం పెట్టుకున్నాను. ఓటేయుడు ప్రభుత్వాన్ని, నాయకులను ఉపయోగించుకుంటాడు. చాలామంది చాలా చోట్ల జరుగుతుంది. ఇండస్ట్రీకి ముందుకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఓటేయరు. పెద్దవాళ్ళు వాళ్ళకే ఈ ప్రభుత్వాలు ఉపయోగించుకోవటం వాళ్ళకే ఉపయోగపడతాయి. ఈ ఓటేసినట్టు ఉపయోగపడవు అసలు. ఇది జరిగేటువంటి దాడి, ఇది జరిగేటువంటి అన్యాయం. వాళ్ళకి వెసులుబాటు లేదనో లేకుంటే అదని చెప్తున్నారు కాబట్టి అవకాశం లేకుండా ఎక్కడున్నా సరే ఓటేసే సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావాలి కదా మన ప్రభుత్వం కూడా అని చెప్పి చెప్తున్నాం. ఇది ఒక చిన్న చూసినా ఏదంటే కనుక ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ ఎలక్షన్ రాదు. అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అని చెప్పేసి అంటే కనుక ఇక్కడి నుంచన్నా మనం జాగ్రత్త పడాలి కదా, ఇక్కడి నుంచన్నా మనం ముందుకు పోవాలి కదా. ఆ విషయంతో మనం చెప్పడం జరుగుతుంది. మిత్రులు గమనించండి. ఎందుకంటే ఈ ఓటేసినటువంటి నిరుపేదల పరిస్థితి ఎలా ఉంది ఈ రోజుకి? ఏదో చిన్న పథకాలు అవి ఇచ్చారు, ఓకే. కానీ వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ వైద్యం, విద్య అలా నిజంగానే అవన్నీ కూడా కరెక్ట్గా అమలైనయా అని తీసుకుంటే కనుక చాలా కరెక్ట్గా అమలైదనే చెప్పాలండి. అమలు అవ్వలేదనే చెప్పాలండి. అందు గురించి ఏంటంటే మిత్రులారా, కరెక్ట్గా ప్రభుత్వాన్ని వాడుకోవడం ప్రతి ఒక్క ఓటర్కే తెలియాలి. ఎందుకంటే అతని హక్కు అది. అందు గురించి దీని మీద అవగాహన కల్పించడం కోసం, ఎందుకంటే దేశంలో అయితే కనుక 60% పోలైంది. ఎందుకని ఓటింగ్, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 160 మంది, 65 మంది, 62 మంది మాత్రమే ఓటింగ్ చేశారు. కానీ మిగతా జనం అంతా వేయలేదు. ఎందుకని వాళ్ళందరూ కూడా రిచ్ మ్యాన్సే. అర్థమైంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాలన్న కామన్ సెన్స్ని కల్పించాలి. ఎందుకని ఓటు వేయకపోతే కనుక నువ్వు ఈ భూమి మీద లేనట్టేరా, నీకు అన్ని రద్దు అవుతాయి, నీ ఆధార్ కార్డు కూడా క్యాన్సిల్ అవుతురా, మొత్తం నీకు ఉన్నటువంటి కూడా క్యాన్సిల్ అవుతాయి, నీ బ్యాంక్ అకౌంట్కి ఏమి ఉండవరా అని చెప్పేసి చెప్పాలి. ఎందుకని ప్రభుత్వం అలా చెప్పలే. అలా చెప్పుంటే కనుక ఒకవేళ బాధ్యత ప్రారంభంగా ఓటు అయిపోతే కనుక నేను చచ్చిపోయినట్టే లెక్క అంట అని చెప్పేసి ఒకవేళ ఎదురాము. అందుకని అది కల్పించలే. అందుగురించి ఏదేమైనా సరే ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల చింత ఓటింగ్ అనేది తక్కువే మోతాదులో పోలైంది. అందరు గమనిస్తారని మనతోటి మీ కేఆర్కే. జై భీమ్.